దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన వాక్యం వీక్షిస్తున్న వీక్షకులైన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని కాచి కాపాడి మన జీవితంలో మరొక క్రొత్త దినాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. నేడు దినం కొరకే ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుదాం. 65వ కీర్తన 2వ వాక్యం. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చెదరు. ప్రియులారా, ఈ మాటని మనం చదివి ఉన్నాం కదా. ప్రార్థన ఆలకించే దేవుడిగా యెహోవా తండ్రి ఉన్నాడు. ఆయన వద్దకు సర్వశరీరులు వస్తారంట. ఆయన ప్రతివాని ప్రార్థన ఆలకిస్తాడు. మన జీవితంలో ప్రార్థన చేయడం వాస్తవం అయితే ఆయన జవాబు ఇవ్వటం కూడా వాస్తవమే. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఇదిగో నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడినని సెలవిచ్చాడు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసేయనని సెలవిచ్చాడు. నిజమే, ప్రభు ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్న మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నేడు దినాల్లో ప్రతి విషయానికి మనిషి సమయాన్ని కేటాయించగలుగుతున్నాడు, కానీ ప్రార్థన కొరకే ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాడు. సరిగ్గా నీ జీవితంలో ప్రార్థన అనుభవం కలిగి ఉండగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇదిగో మన యొక్క మాటల చేత, మన పనుల చేత అనేక మంది దగ్గర మంచి పేరు సంపాదించవచ్చు. కానీ నిజంగా మనం ప్రార్థన చేయగలిగితే పరలోకమందున్న ప్రభువే మనకి సహాయము చేస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఆయన పిల్లలమైన మన జీవితాల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో వాక్యము, ప్రార్థన మరి మనిషికి 2 చేతులు లాంటిది. 2 చేతులతో మనం కొట్టినప్పుడే క్లాప్స్, ఇదిగో మరి చప్పట్లు ఇదిగో వస్తుంది, ఆ శబ్దం అనేది బయటకు వస్తుంది. ఆ రీతిగానే దేవుని పిల్లలమైన మన జీవితాల్లో వాక్య ధ్యానము, ప్రార్థన ఈ 2 ఉన్నప్పుడే మన జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే ప్రార్థనా శక్తి మన జీవితాల్లో ఉంటే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఈ దినము నువ్వే అవసరతలో ఉన్నా ప్రార్థించు, ప్రభు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువా, నీ వందనాలు. నిశ్చయంగా వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ప్రార్థన ద్వారా ఫలించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.